తాను మరణిస్తానని తెలిసినా కూడా తన బిడ్డకి జన్మనివ్వడం కోసం మృత్యువుకి కూడా సిద్ధపడే ఏకైక వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే. అటువంటి అమ్మ ఆ బిడ్డని ప్రసవించేటప్పుడు ఎంత బాధపడుతుందంటేట, ఒక శూలాన్ని తీసుకొచ్చి నిట్ట నిలువుగా పాతి శూలం మొన మీద ఎవరినైనా కూర్చోబెడితే బరువుకి కిందకి దిగిపోతుంటే వాళ్ళు ఎంత బాధపడతారో అంత బాధ అనుభవిస్తున్నట్టు. అందుకని ఆస్తాంతావదియం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధ నైరుచ్యం తను శోషణం బలమయీ శయ్యాచ సంవత్సరి. ఆ బిడ్డ పుట్టిన తరువాత శరీరం శుష్కించిపోయి కొత్త కొత్త అనారోగ్యాలు వచ్చి ఆ పిల్లవాడికి పడిశం పడితే వాడికి పడిశం తగ్గడానికి తాను పథ్యం చేస్తుంది. తాను ఏది తింటే ఆ పాలు తాగి పిల్లవాడికి పడిశం తగ్గుతుందో ఆ పదార్థం తింటుంది, తనకిష్టం ఉన్నా లేకపోయినా.